హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో నేచర్ ఆఫ్ ఫ్రూట్స్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేచర్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ టాపిక్ ఫర్ జేఈఈ ఎగ్జామ్స్ కావచ్చు, ఎంసెట్ ఎగ్జామ్ కావచ్చు, అడ్వాన్స్ ఎగ్జామ్ కావచ్చు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీని నుంచి ఫస్ట్ టాపిక్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేటివి ఏ విధంగా అడుగుతారు అనే మోడల్స్న సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం ఈ మోడల్స్ అడుగుతారు ఎగ్జామ్స్లో, అంతకుమించి పక్కకు పోరు. సో ఈ వీడియోని చూద్దాం. ఫస్ట్ టాపిక్లోకి పోతే, ఇఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ a b c ఆర్ రియల్, దెన్ ఒకవేళ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే a, b, c అనేటివి రియల్ వాల్యూస్ అయి ఉండాలి, ఇమాజినరీ అయి ఉండకూడదు. అప్పుడు దాని యొక్క రూట్ ఏమవుతాయి? రూట్స్ అనేటివి x ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac/2a అవుతుంది. ఇక్కడ రూట్ లోపల b స్క్వేర్ మైనస్ 4ac అనే టర్మ్ ఉంది కదా, ఆ టర్మ్ మీద రూట్స్ యొక్క నేచర్ అనేది డిపెండ్ అవుతుంది. దాన్ని డెల్టా అనుకుందాం. అంటే రూట్ ఓవర్ డెల్టా అని రాసుకోవచ్చు. డెల్టా ఈక్వల్స్ టు b స్క్వేర్ మైనస్ 4ac. ఇది డిస్క్రిమినెంట్ అనేది. డెల్టా అంటే డిస్క్రిమినెంట్. సో నేచర్ ఆఫ్ రూట్స్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది. నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావ్ 3 టైప్స్. అవి మనకి 3 రకాలు. ఒకవేళ ఈ రూట్ ఉందిలా, అదే ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ 4ac అక్కడ బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ పాజిటివ్ వాల్యూ అయితే మనకి రూట్స్ అనేటివి రియల్ అండ్ డిస్టింక్ట్ అనే వాల్యూస్ వస్తాయి. ఒకవేళ 0 వచ్చిందనుకో, రూట్ ఓవర్ 0 అయిపోతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ b/2a, అప్పుడు రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఒకవేళ ఆ లోపల ఉండేది నెగిటివ్ రూట్ అయిందనుకో, అప్పుడు రూట్ ఓవర్ నెగిటివ్ వాల్యూ మనకి అయోటా టర్మ్స్లో వస్తుంది కదా, అప్పుడు రూట్ అనేది ఇమాజినరీ అంటాం. సో కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా డయాగ్రామ్స్తో చూడండి. ఫస్ట్ ఇక్కడ గ్రాఫ్ చూసుకున్నట్లయితే, ఇక్కడ గ్రాఫ్ అనేది యూ షేప్లో ఉంది. ఎక్స్ యాక్సిస్కి 2 చోట్ల టచ్ అవుతుంది. ఒకటి ఆల్ఫా అనుకున్నాం, ఒకటి బీటా అనుకున్నాం. అవి 2 రూట్స్ అనమాట. ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్కి టచ్ అవుతుందో సో అన్ని రూట్స్ ఉన్నాయని అర్థం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, క్వాడ్రాటిక్ అంటే ఏఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్తో స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే 2 రూట్స్ వస్తాయి. సో ఒకవేళ ఎక్స్ క్యూబ్ అయితే 3 ప్లేసెస్లో ఎక్స్ యాక్సిస్కి టచ్ అవుతుంది ఈ ఈక్వేషన్ అనేది. అప్పుడు మనకి 3 రూట్స్ వస్తాయి. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ వస్తాయి ఇక్కడ. అది కూడా ఎప్పుడు డిస్క్రిమినెంట్ అనేది గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. అప్పుడు దాన్ని ఏమంటామంటే రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అంటాం. నెక్స్ట్ ఒకవేళ డెల్టా అనేది ఈక్వల్స్ టు 0 అయితే మనకి గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఎక్స్ వాల్యూ ఒక్క చోటే టచ్ అవుతుంది ఆ ఈక్వేషన్కి. సో ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా, 2 రూట్స్ ఈక్వల్లో ఉంటాయి. అప్పుడు మనకి ఇక్కడ ఈక్వేషన్లో కూడా 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ b/2a అంతే. నెక్స్ట్ ఒకవేళ డెల్టా అనేది లెస్ దెన్ 0 అయితే అప్పుడు ఇమాజినరీ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్న అనొచ్చు, కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్న. సో ఇక్కడ గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఎక్కడ టచ్ కాలే ఎక్స్ యాక్సిస్కి. సో అట్లాంటప్పుడు మనకి ఇమాజినరీ రూట్స్ అంటాం కదా, ఆల్ఫా ఈక్వల్స్ టు యూ ప్లస్ ఐవి అనే ఫామ్లో వస్తుంది. సో ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1,3 అనుకుందాం. అంటే రూట్స్ మనం ఫస్ట్ అనుకుందాం. 1,3 అనేది రియల్ నెంబర్స్ కదా, దాని నుంచి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసుకొని అప్పుడు వెరిఫై చేద్దాం అది గ్రేటర్ దాన్ 0 వస్తుందా, లెస్ దెన్ 0 వస్తుందా, ఈక్వల్స్ టు 0 వస్తుందా అని. సో ఫస్ట్ రియల్ రూట్స్ తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్స్ టు 1,3 అని తీసుకుందాం. సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే ఇప్పుడు ఆల్ఫా బీటా అనేటివి రూట్స్ అనుకుంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అనేది దాని యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఆ ఫార్ములా యూస్ చేసుకుంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దాని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేస్తున్నాం మనం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దాని యొక్క రూట్స్ 1,3 అన్నట్లు. సో దాని యొక్క డిస్క్రిమినెంట్ చూద్దాం. డిస్క్రిమినెంట్ అంటే ఏంది? డెల్టా ఈక్వల్స్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac. మొత్తం ఇది నేచర్ ఆఫ్ రూట్స్ అనే టాపిక్ అంతా ఈ ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రూట్ లోపల పాజిటివా, నెగిటివా, 0నా. సో చూద్దాం. డెల్టా ఈక్వల్స్ టు బీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, ఇది 4 స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే 1, సి అంటే 3.
దాన్ని సాల్వ్ చేస్తే డెల్టా అనేది 4 వస్తుంది, అంటే గ్రేటర్ దాన్ 0. మనకి ఇక్కడ రూట్స్ అనేది రియల్ తీసుకున్నాం కదా, సో మనకి డిస్క్రిమినెంట్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 వచ్చింది. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయింది ఆ విధంగా. నెక్స్ట్ డెల్టా ఈక్వల్స్ టు 0 ఎప్పుడైతుంది, రూట్స్ ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు, అది కాక రియల్ రూట్స్ ఉన్నప్పుడు డెల్టా అనేది 0 అవుతుంది. ఫస్ట్ దానికి డిస్టింక్ట్ రూట్స్ అంటే డిఫరెంట్ రూట్స్ ఉంటాయి, రియల్ రూట్స్ ఉంటుంది. దీంట్లో ఏంది ఈక్వల్గా ఉంటుంది రియల్ రూట్స్. అంటే x ఈక్వల్స్ టు 4,4 తీసుకుందాం, రెండు 4లే. x-4 ఇంటూ x-4 ఈక్వల్స్ టు 0. x² మైనస్ 8x ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. దానికి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దాని డిస్క్రిమినెంట్ b² మైనస్ 4s సబ్స్టిట్యూట్ చేస్తే 8² మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 16 డెల్టా ఈక్వల్స్ టు 64 మైనస్ 64 వస్తుంది. సో మనకి 0 వచ్చింది. సో డెల్టా వాల్యూ 0 వచ్చింది కాబట్టి వెరిఫై అయింది. సో ఈక్వల్ రూట్స్ కాబట్టి ఈక్వల్ రూట్స్ అండ్ రియల్ రూట్స్. నెక్స్ట్ డెల్టా లెస్ దెన్ 0 కేసు చూద్దాం. దానికి ఇమాజినరీ రూట్స్ తీసుకోవాలా, అంటే అయోటా వచ్చేటివి a ప్లస్ ఐబి అనే ఫామ్లో ఉండేటివి. x ఈక్వల్స్ టు 1 ప్లస్ మైనస్ అయోటా √3 తీసుకుందాం. అంటే ఒక రూట్ 1 ప్లస్ i√3, ఇంకొక రూట్ 1 మైనస్ i√3 అనమాట. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా అనే ఫామ్లోకి ఇంకా సాల్వ్ చేస్తే x² మైనస్ 2x ప్లస్ 4 అనేది ఫైనల్గా దాని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. దాని యొక్క రూట్స్ 1 ప్లస్ మైనస్ i√3. దీనికి డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసినామనుకో, డెల్టా ఈక్వల్స్ టు 2² మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 4. డెల్టా ఈక్వల్స్ టు 4 మైనస్ 16 అంటే మైనస్ 12 వచ్చింది. సో మనకి లెస్ దెన్ 0 వచ్చింది కదా, డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 వచ్చినప్పుడు ఇమాజినరీ రూట్స్ వస్తాయి. సో వెరిఫికేషన్ ఇదే అయింది ఈ విధంగా అనమాట. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి పోదాం. సో క్వశ్చన్ చూస్తే ఫస్ట్ కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. దాన్ని కరెక్ట్ వేలో అర్థం చేసుకుంటే మనం ఈజీగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాదండి, నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 20లో ఉన్నాం. ఇప్పుడు అక్కడి నుంచినే కంటిన్యూ అవుదాం. ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలంటే నా ప్లేలిస్ట్లో ఉంటుంది, దాంట్లో చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లెవెల్ 2 అనే ప్లేలిస్ట్లో. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ a² ప్లస్ b² ఆఫ్ x² ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ bc ప్లస్ ad ఆఫ్ x ప్లస్ c² ప్లస్ d² ఈక్వల్స్ టు 0 ఆర్ రియల్, దెన్ a² bd c² ఆర్ ఇన్ అన్నారు. అంటే ఏం లేదు, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినారు, దానికి రూట్స్ అనేటివి రియల్ అన్నారు. అది కాక a² bd c² ఆ 3 టర్మ్స్ అనేటివి ఏపీలో ఉన్నాయా, జీపీలో ఉన్నాయా, హెచ్పీలో ఉన్నాయా, ఏజీపీలో ఉన్నాయా మనం ఫైండ్ అవుట్ చేయాలా. సో చాలా సింపులే, అర్థం చేసుకుందాం. ఫస్ట్ వాళ్ళు రూట్స్ అనేటివి రియల్ అన్నారు, ఆ పాయింట్ పట్టుకుందాం. సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఈక్వేషన్ రాసుకుంటాము. a² ప్లస్ b² ఆఫ్ x² ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ bc ప్లస్ ad ఆఫ్ x ప్లస్ c² ప్లస్ d² ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఇది వాళ్ళు రియల్ అన్నారు కదా, దాని యొక్క రూట్స్. మనకి డిస్క్రిమినెంట్ ఏమవుతుంది, b² మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అన్నారు వాళ్ళు. ఇక్కడ ఇది ఇలా అది డిస్టింక్ట్, రియల్ అండ్ డిస్టింక్ట్, లేకపోతే రియల్ అండ్ ఈక్వల్ అని ఇలా. సో మనము గ్రేటర్ దాన్ 0 అంటాము, ఈక్వల్ టు 0 రెండు పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు రియల్ అన్నారు కాబట్టి, ఈక్వల్స్ టు అన్నా కావచ్చు, ఈక్వల్స్ టు 0 అన్నా కావచ్చు, గ్రేటర్ దాన్ 0 అన్నా కావచ్చు. సో మనం రెండు పెట్టుకుంటాము. ఫస్ట్ ఇక్కడ ఏ అంటే a² ప్లస్ b², b అంటే 2 టైమ్స్ ఆఫ్ bc ప్లస్ ad, c అంటే c² ప్లస్ d². సో ఇవన్నీ వాల్యూస్ b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 టైమ్స్ ఆఫ్ bc ప్లస్ ad హోల్ స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ ఆఫ్ a² ప్లస్ b² ఇంటూ c² ప్లస్ d² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. నెక్స్ట్ 4 కామన్ తీసి పాపకు పంపిస్తే 0 అయిపోతుంది. b² c² ప్లస్ a² d² ప్లస్ 2bd ac మైనస్ a² c² మైనస్ a² d² మైనస్ b² c² మైనస్ b² d² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వచ్చింది కదా. ఇక్కడ గమనిస్తే b² c² మైనస్ b² c² క్యాన్సిల్ అయిపోతాయి. అది కాక a² d² మైనస్ a² d² క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఏమేమి మిగులుతాయి, 2bd ac మైనస్ a² c² మైనస్ b² d² వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి మైనస్తో మల్టిప్లై చేసినామనుకో, అప్పుడు ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 బదులు. సో దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ac హోల్ స్క్వేర్ ప్లస్ bd హోల్ స్క్వేర్ మైనస్ 2ac bd ఆ విధంగా రాసుకుందాం.
అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab అనే ఫామ్లోకి తెచ్చుకుందాం. దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ వాల్యూస్ అనేటివి ఎప్పుడైనా కానీ పాజిటివ్ అన్నా ఉంటుంది, ఈక్వల్స్ టు 0 అన్నా ఉంటుంది. నెగిటివ్ అనేది ఎప్పటికీ ఉండదు. సో మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 నుంచి ఈక్వల్స్ టు 0కి మార్చుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఈక్వల్స్ టు 0 పెట్టుకున్నట్లయితే ఏసీ ఈక్వల్స్ టు బీడీ రాసుకోవచ్చు. రెండు పక్కల స్క్వేరింగ్ చేసినాం అనుకో, ఏ స్క్వేర్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు బీడీ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ ఫామ్ చూసినారా. ఇప్పుడు బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ అనే ఫామ్లో ఉంది. ఇక్కడ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఇది ఏ ఫామ్, ఎందుకు జీపీ అనే ఫామ్లో ఉంది. క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చినది కూడా అదే ఇవి, ఏ స్క్వేర్ బీడీ సి స్క్వేర్ అనేది ఏ ఫామ్లో ఉంది అని అడిగినారు. సో మధ్యలో ఉండే దాని స్క్వేర్ ఈక్వల్స్ టు ఫస్ట్ దానిది లాస్ట్ దాని ఒక ప్రోడక్ట్ అవుతుంది. సో సేమ్ అదే విధంగానే ఉంది, అది జీపీలో ఉంది. ఆప్షన్స్లో జీపీ సెకండ్ ఆప్షన్లో ఉంది. దేర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని ఇట్లా సింపుల్గా అర్థం చేసుకొని మనం చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ 21 క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 దెన్ ద ఈక్వేషన్ 3ax² ప్లస్ 2bx ప్లస్ సి ఈక్వల్స్ టు 0 హ్యాస్ అన్నారు. ఏం లేదు, ఒక ఈక్వేషన్ వాళ్ళే ఇచ్చినారు. మనం దాని యొక్క రూట్స్ కనుక్కోవాలా, అంటే నేచర్ ఆఫ్ రూట్స్. అవి ఇమాజినరీ రూట్సా, రియల్ అండ్ ఈక్వల్ రూట్సా, రియల్ అండ్ డిఫరెంట్ రూట్సా, రేషనల్ రూట్సా అని మనమే కనుక్కోవాలా. సో ఆన్సర్లోకి పోదాం. గివెన్ వాళ్ళు ఇచ్చిండేది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనే కండిషన్, 3ax² ప్లస్ 2bx ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనేది ఆ ఈక్వేషన్. డిస్క్రిమినెంట్ నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఇది డెల్టా ఈక్వల్స్ టు b² మైనస్ 4ac. ప్రతిదానికి ఇప్పుడు నేచర్ ఆఫ్ రూట్స్ టాపిక్లో ఈ ఫార్ములా అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ b² మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఈ కండిషన్ చూస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 కదా, b ఈక్వల్స్ టు మైనస్ టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ సి అని రాసుకుందాం. రెండు పక్కల స్క్వేరింగ్ చేస్తే b² ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ రాసుకుందాం. సో వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ డెల్టా ఈక్వల్స్ టు 4b² మైనస్ 4 టైమ్స్ ఆఫ్ 3a ఇంటూ సి. దీంట్లో ఈ ఈక్వేషన్లో 3ax² ప్లస్ 2bx ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఆ విధంగా దాన్ని బట్టి రాసుకుందాం. 4b² మైనస్ 4 టైమ్స్ ఆఫ్ 3a ఇంటూ సి. ఇక్కడ b² ప్లేస్లో ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఇప్పుడు చేసినాం కదా పక్కన వాళ్ళు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని ఆ విధంగా. సో డెల్టా ఈక్వల్స్ టు 4 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ c² మైనస్ 2ac మైనస్ ఇక్కడ 4 కామన్ తీసినాము మైనస్ 3ac అవుతుంది. సో మైనస్ 3ac అంటే a² ప్లస్ c² మైనస్ ac అవుతుంది. దానికి మళ్ళీ లోపల 2తో మల్టిప్లై చేస్తే డెల్టా ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ 2a² ప్లస్ 2c² మైనస్ 2ac. ఇప్పుడు చూడవద్దు గమనిస్తే డెల్టా ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ a² c² ఇంకొక a² c² మైనస్ 2ac. దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ మైనస్ సి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. దీంట్లో మీరు ఒకటి గమనిస్తే డెల్టా ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ a² అనేది పాజిటివ్ వాల్యూ, c² అనేది పాజిటివ్ వాల్యూ, ఏ మైనస్ సి హోల్ స్క్వేర్ అనేది కూడా పాజిటివ్ వాల్యూ. టోటల్గా డెల్టా అనేది మొత్తం అంతా పాజిటివ్లో ఉంది. సో అది గ్రేటర్ దాన్ 0 అని మనకి దీని నుంచి తెలుస్తుంది. ఎప్పుడైతే డెల్టా గ్రేటర్ దాన్ 0 అవుతుందో అప్పుడు రూట్స్ అనేటివి రియల్ అండ్ డిఫరెంట్ అవుతుంది. రియల్ అండ్ డిఫరెంట్ ఎక్కడున్నాయి, ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ బి సి ఆర్ ఇన్ ఏపీ దెన్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ax² ప్లస్ 2bx ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఆర్ అన్నారు. సేమ్ ఇది కూడా అదే విధంగానే, అంటే వాళ్ళు ఒక ఈక్వేషన్ ఇచ్చినారు, ఏబిసి అనేటివి ఏపీలో ఉన్నాయని ఆ కండిషన్ ఇచ్చినారు. అప్పుడు దాని యొక్క రూట్స్ అనేటివి ఏమైంటాయి, ఇమాజినరీలా రియలా ఇది డిస్టింక్టా. సో మీరు ఈ వీడియోని పాస్ చేసి మీరంతకు మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి దాని తర్వాత ఇది వినండి. గివెన్ a² ప్లస్ 2bx ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఏ బి సి ఆర్ ఇన్ ఏపీ. ఇప్పుడు ఏ బి సి అనేటివి ఏపీలో ఉంటే దాని యొక్క కండిషన్ ఏంది, 2b ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి అవుతుంది. అదే దాని యొక్క కండిషన్. ఆ కండిషన్ని b² మైనస్ 4ac రెండింటిని యూజ్ చేసుకొని దాని యొక్క రూట్స్ అనేటివి ఏందో కనుక్కుందాం. డిస్క్రిమినెంట్ b² మైనస్ 4ac
డెల్టా ఈక్వల్స్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac కదా. డెల్టా ఈక్వల్స్ టు బి అంటే ఈక్వేషన్లో 2b హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఏని సి అంటే సీనే. 2b అంటే అది ఏ ప్లస్ సి కదా, ఏ ప్లస్ సి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. డెల్టా ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 4ac. డెల్టా ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac. దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ మైనస్ సి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఏ మైనస్ సి హోల్ స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అంటే ఈక్వల్స్ టు 0 అయినా కావచ్చు, గ్రేటర్ దెన్ 0 అయినా కావచ్చు. ఎట్లా చూద్దాం. డెల్టా అనేది ఈక్వల్స్ టు 0 ఎప్పుడైతుంది, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు సి అయితే, ఒకవేళ ఏ ఈక్వల్స్ టు సి అయిందనుకో ఏ మైనస్ ఏ 0 అయిపోతుంది. అప్పుడు రూట్స్ అనేటివి రియల్ అన్ని ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఒకవేళ గ్రేటర్ దెన్ 0 అయిందనుకో, డెల్టా అనేది గ్రేటర్ దెన్ 0 ఎప్పుడైతుంది, ఏ వాల్యూ సి కంటే ఎక్కువ అయితే, లేకపోతే సి వాల్యూ ఏ కంటే ఎక్కువ అయితే, ఆ రెండు కండిషన్స్లో మనకి డిస్క్రిమినెంట్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 వస్తుంది. ఏ ఈక్వల్స్ టు సి ఉంటే డెల్టా ఈక్వల్స్ టు 0 వస్తుంది. లేకపోతే ఏ వాల్యూ అన్నా ఎక్కువ ఉండాలి, సి వాల్యూ అన్నా ఎక్కువ ఉండాలి, రెండింటిలో కంపేర్ చేసుకుంటే అప్పుడు గ్రేటర్ దెన్ 0 వస్తుంది డెల్టా అనేది. దానికి రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్ వస్తాయి. మనకి అట్లా కాకుండా రెండు ఉన్నాయి అంటే ఆ టర్మ్ అనేది మనం చెప్పలేం. ఏ వాల్యూ సి వాల్యూ మనకు తెలియదు కదా. సో మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కండిషన్ పెట్టుకున్నాం. రెండు దానిలోనూ కామన్గా ఉండేది ఏంది, రియల్ రూట్స్ అనేది కామన్. బట్ హియర్ డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, దెన్ రియల్ రూట్స్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇట్లా 4 ఆప్షన్స్లో రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్, రియల్, ఇమాజినరీ అని 4 ఇచ్చినారు కదా. దాంట్లో కామన్గా ఉండేది రియల్ కదా, అప్పుడు రియల్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మిగతా రెండు రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్ అనేటివి కరెక్ట్ ఆప్షన్స్ కాదు. దెర్ఫోర్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 23 చూద్దాం. బోత్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి ప్లస్ ఎక్స్ మైనస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఈక్వల్స్ టు 0 ఆర్ అది పాజిటివా, నెగిటివా, రియలా, ఇమాజినరీనా అది కనుక్కోవాలి మనం. ఏం లేదు, దీని యొక్క రూట్స్ ఇచ్చినారు. ఇప్పుడు ఈక్వేషన్ ఇచ్చినారు కదా, ఇది దాని యొక్క రూట్స్ రియలా, ఇది నెగిటివా, పాజిటివా, ఇమాజినరీనో కనుక్కోవాలి. ఫస్ట్ ఈ వీడియోని పాస్ చేసి మీరు ట్రై చేయండి, దాని తర్వాత చూడండి. గివెన్ వాళ్ళు ఇచ్చిండేది ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి ప్లస్ ఎక్స్ మైనస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఈక్వల్స్ టు 0. దానివన్నీ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ మైనస్ సిఎక్స్ ప్లస్ బీసీ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిఎక్స్ మైనస్ ఏఎక్స్ ప్లస్ సిఏ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ బిఎక్స్ ప్లస్ ఏబి ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్స్ 3 ఉన్నాయి, సో 3x స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ 2a ప్లస్ 2b ప్లస్ 2c టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్స్ టు 0. ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది ఫైనల్గా, అంతా సాల్వ్ చేస్తే నీట్గా. డెల్టా వాల్యూ బీ స్క్వేర్ మైనస్ 4ac. ఇప్పుడే చెప్పా కదా, ఆ రూట్స్ అనేటివి రియలా, ఇమాజినరీనా కనుక్కోవాలంటే డెల్టా నుంచినే కనుక్కుంటాం. బీ స్క్వేర్ మైనస్ 4ac వేస్తాం. బి అంటే ఏంది, 2a ప్లస్ 2b ప్లస్ 2c, దాని యొక్క హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 3, సి అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో ఈ 2 అనేది 3 దానిలోనూ కామన్ తీస్తే 2 స్క్వేర్ 4 వస్తుంది. 4 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 4 కామన్ తీసి 3ab ప్లస్ 3bc ప్లస్ 3ca రాసుకుంటాము. 3 లోపల మల్టిప్లై చేస్తే రెండు దానిలోనూ 4 కామన్ తీద్దాం బయటికి. అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca మైనస్ లోపల మల్టిప్లై చేస్తే 3ab మైనస్ 3bc మైనస్ 3ca. ఇంకా అన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ పోతే డెల్టా ఈక్వల్స్ టు 4 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ వస్తుంది. నెక్స్ట్ ఒక 2 అనేది లోపల మల్టిప్లై చేద్దాం ఇప్పుడు, ఎందుకంటే మనము స్క్వేర్స్ చేసుకునేకి పాసిబిలిటీ ఉండేకి. సో 2 లోపల మల్టిప్లై చేస్తే డెల్టా ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca. ఇట్లా చేసుకుంటే మనము హోల్ స్క్వేర్ అనే ఫార్ములాకి తెచ్చుకోవచ్చు 3 టర్మ్స్గా డివైడ్ చేసుకొని, ఎందుకంటే మనకు సరిపోతాయి. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అనేటివి ఇచ్చినారు వాళ్ళే, ఏబిబిసి సిఏ అని వాళ్ళే ఇచ్చినారు. అప్పుడు స్క్వేర్స్గా మనము అనుకోవాలి ఆ విధంగా. 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్
మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ ఒకటి, బీ స్క్వేర్ మైనస్ 2bc ప్లస్ సి స్క్వేర్, నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ 2ca ప్లస్ సి స్క్వేర్. దీనిలన్నింటినీ ఎలా రాసుకోవచ్చు? 2 టైమ్స్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ మైనస్ సి హోల్ స్క్వేర్. ఇక్కడ ఈ టర్మ్స్ చూసుకున్నట్లయితే ఇది 3 టర్మ్స్లోనూ స్క్వేర్సే ఉన్నాయి. స్క్వేర్స్ ఎక్కడెక్కడ స్క్వేర్స్ ఒకటే ఉంటే ఆ వాల్యూ ఖచ్చితంగా ఆ టర్మ్స్ అనే కాంపోనెంట్ అంతా గ్రేటర్ దెన్ 0నే ఉంటుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. చెప్పా కదా, మనం దీన్ని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేం. అంటే అది గ్రేటర్ దెన్ 0 ఉంటుందా, ఈక్వల్స్ టు 0 ఉంటుందా, ఎందుకంటే ఈక్వల్స్ టు 0 వచ్చే కండిషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 0, ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి, 3 ఈక్వల్గా ఉన్నాయనుకో అప్పుడు అది మొత్తం ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. ఒకవేళ డిఫరెంట్గా ఉంటే గ్రేటర్ దాన్ 0 అయిపోతుంది ఏబిసి వాల్యూస్. సో అప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 వస్తుంది డిస్క్రిమినెంట్ అనేది. ఆప్షన్స్లో మనం ఏమని చెప్పచ్చు? రియల్ రూట్స్ అని చెప్పచ్చు. పాజిటివ్, నెగిటివ్, ఇమాజినరీ ఇచ్చినారు కదా, 3 కాదు రియల్ రూట్స్. దెర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూద్దాం. సేమ్ 23 క్వశ్చన్కి చాలా రిలేటెడ్గా ఉంటుంది. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ x మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ప్లస్ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి ప్లస్ ఎక్స్ మైనస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్స్ టు 0 ఆర్ రియల్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అన్నారు. సేమ్ పైన ఇచ్చిన ఈక్వేషన్ ఇచ్చినారు, 23rd క్వశ్చన్లో వచ్చిండేది. ఏమంటే దానికి రూట్స్ ఈక్వల్ అన్నారు. 2 రూట్స్ వస్తాయి కదా, ఆల్ఫా కమ బీటా అనేటివి, ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా అని అర్థం దానికి. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్, ఈ 4 ఆప్షన్స్లో ఏది పాసిబుల్ కాదు అని ఇచ్చినారు. సో 3 పాసిబుల్ అవుతుంది, ఒకటి పాసిబుల్ కాదు. ఒకటి పాసిబుల్ కాదని మనం కనుక్కోవాలి. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటివి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0, ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి, ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు 0, ఏ ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ సి ఒమేగా ఈక్వల్స్ టు 0. ఇవి వాళ్ళు ఇచ్చిండేది. సో ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి, వీడియో పాస్ చేసి ట్రై చేసి దాని తర్వాత ఈ వీడియోలోకి రండి. సో చూద్దాం. గివెన్ వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకుంటాము. ముందు దాంట్లో సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 3x² మైనస్ 2 టైమ్ మైనస్ ఆఫ్ 2a ప్లస్ 2b ప్లస్ 2c ఆఫ్ x ప్లస్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్స్ టు 0. మనము దానికి డిస్క్రిమినెంట్ అనేది 0కి ఈక్వల్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఈక్వల్ రూట్స్ అన్నారు కదా. ఎప్పుడైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో దానికి రూట్స్ ఈక్వల్ అవుతుందో డిస్క్రిమినెంట్ వాల్యూ ఈక్వల్స్ టు 0 పెట్టుకుంటాం. మన కండిషన్ అదే, b² మైనస్ 4ac ఈక్వల్స్ టు 0 కండిషన్ పెట్టుకుంటాం. ఇప్పుడు డెల్టా ఏంది? b అంటే 2a ప్లస్ 2b ప్లస్ 2c హోల్ స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ ఆఫ్ 3 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఇది మనకి 23 క్వశ్చన్లో సాల్వ్ చేసింటే ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఏంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మీరు గమనిస్తే 2 ఉండే కదా, 2 ఈ పక్క పంపిస్తే 0 అయిపోతుంది లాస్ట్ దాంట్లో. సో చూద్దాం. ఇఫ్ సమ్ ఆఫ్ పాజిటివ్ కాంపోనెంట్స్ ఈక్వల్స్ టు 0 దెన్ ఈచ్ కాంపోనెంట్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0. ఇక్కడ మీరు ఇది మొత్తం ఈ ఈక్వేషన్ చూస్తే 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, అన్ని స్క్వేర్సే ఉన్నాయి. సో అన్ని పాజిటివ్ వాల్యూసే. దానికి పాజిటివ్ వాల్యూస్ అన్నీ ఈక్వల్, ఇది అన్నీ కలిపినా కూడా 0 అయిందనుకో, అప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క కాంపోనెంట్ కూడా ఈక్వల్స్ టు 0 అని అవుతుంది. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 0 అయి ఉంటుంది, బి మైనస్ సి హోల్ స్క్వేర్ 0, ఏ మైనస్ సి హోల్ స్క్వేర్ 0. అట్లా అన్ని 0లు కలిపితేనే మనకి 0 వచ్చేది. లేకపోతే అన్ని పాజిటివ్ కాంపోనెంట్స్ ఎక్కడైనా 0 అవుతుంది, కాదు కదా. అది ఈక్వల్స్ టు 0 కావాలంటే ఖచ్చితంగా ఈచ్ కాంపోనెంట్ అనేది 0 అయిండల్లా మొత్తం ఆ ఈక్వేషన్లో. సో మనం ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా 0కి ఈక్వల్ చేసుకుందాం. ఈక్వల్ చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 చేస్తే ఏ ఈక్వల్స్ టు బి వస్తుంది. నెక్స్ట్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 చేస్తే బి ఈక్వల్స్ టు సి, సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 చేస్తే సి మైనస్ ఏ వస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఏ ఈక్వల్స్ టు బి, బి ఈక్వల్స్ టు సి, సి ఈక్వల్స్ టు ఏ, ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి. మనకు అన్నీ ఈక్వలే, ఏ బి సి అనేటివి ఈక్వల్ అవుతాయి. సో ఆప్షన్ 2 చూస్తే ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి, ఇది సాటిస్ఫై అయింది. సో ఇది పాసిబుల్ అయింది. ఇది ఆప్షన్ ఇది అయ్యేది అవకాశమే లేదు. నెక్స్ట్ ఇంకొకసారి ఆప్షన్ 3 వెరిఫై చేద్దాం.
ఎందుకంటే ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి అని మనకు తెలిసింది కదా. ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ కదా. ఏబిసి వాల్యూస్ 3 ఈక్వల్ కాబట్టి అన్నిటినీ ఏ సబ్స్టిట్యూట్ చేద్దాము, ఏ కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్రోడక్ట్ ఏ దాని యొక్క ప్రోడక్ట్. అప్పుడు ఏ టైమ్స్ ఆఫ్ మనకి ఫార్ములా తెలుసు 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అనేది 0 అవుతుందని. సో దాని ప్లేస్లో 0 రిప్రజెంట్ చేద్దాం. ఏ ఇంటూ 0 అయిపోతుంది. సో దాని ఫైనల్గా దాని వాల్యూ ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. ఆప్షన్ 3 కూడా పాసిబుల్ అయింది. సో కరెక్ట్ ఆప్షన్ అది కాదు. నెక్స్ట్ ఆప్షన్ 4 కూడా అదే విధంగానే ఉంది చూడి. ఏ కామన్ తీస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా 0 అయిపోతుంది. ఏ ఇంటూ 0 ఆప్షన్ 4 కూడా పాసిబుల్ అయింది. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఆ 3 ఆప్షన్స్ పాసిబుల్ అయినాయి కాబట్టి ఆ 3 ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇంకా మిగిలిండేది ఏంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సో పాజిటివ్ కాంపనెంట్స్ అన్నీ ప్లస్ చేస్తే 0 రాదని మనం ఇప్పుడే కదా మాట్లాడుకోండి. ఇది ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఏ వాల్యూ 0 అయిండాల, బి వాల్యూ 0 అయిండాల, సి కూడా 0 అయిండాల, అప్పుడు మాత్రమే పాజిటివ్ అవుతుంది. నార్మల్గా అవి రియల్ నెంబర్స్ ఇది గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు ఆ 3 ప్లస్ చేస్తే 0 కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనేది నాట్ పాసిబుల్. దెర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. వాళ్ళు నాట్ పాసిబుల్ అడిగిండేది. ఇప్పుడు 25th క్వశ్చన్ చూద్దాం. ద ఈక్వేషన్ cos p minus 1 of x square plus cos p of x plus sin p equals to 0 in the variable x has real roots, then p can take any value in the interval అని అడిగినారు. ఏం లేదు, ఒక ఈక్వేషన్ ఇచ్చినారు, దాని యొక్క రూట్స్ అనేవి రియల్ అన్నారు. దెన్ p వాల్యూ ఏమవుతుంది కింద ఇంటర్వెల్స్లో అని 4 ఆప్షన్స్ ఇచ్చినారు. సో ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ మీరు ఒకసారి సాల్వ్ చేయండి పాస్ చేసే వీడియోని, దాని తర్వాత దీంట్లోకి రండి. గివెన్ వాళ్ళు ఇచ్చిన దాన్ని cos p minus 1 of x square minus cos p of x plus sin p equals to 0. దాని యొక్క రూట్స్ రియల్ అన్నారు కాబట్టి ఏం లేదు, మనకు తెలిసిన ఫామ్ దాన్ని డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 పెట్టుకున్నాం రియల్ కాబట్టి. సో b అంటే cos p దాని యొక్క స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ ఆఫ్ a అంటే cos p minus 1, c అంటే sin p ప్రొడక్ట్ చేస్తాం, అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. cos p హోల్ స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ ఆఫ్ మల్టిప్లై చేస్తే cos p sin p ప్లస్ 4 sin p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ దీన్ని ఏమని ఇది 2 కాంపనెంట్స్ పాజిటివ్ నెగిటివ్ చేద్దాం. ఏం లేదు, cos p హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ అని పెట్టుకొని 4ని 2గా స్ప్లిట్ చేసుకొని cos p ఇంటూ 2 sin p ఈ విధంగా రాసుకుంటాం, ప్లస్ 4 sin p అట్లా రాసుకుంటాం. ఇప్పుడు 2 sin p హోల్ స్క్వేర్ మైనస్ 2 sin p హోల్ స్క్వేర్ యాడింగ్ సపరేటింగ్ చేద్దాం 2 sin p హోల్ స్క్వేర్ని. ఎందుకంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనే ఫామ్లోకి తెప్పించుకోవాలి మనం దీన్ని, అంటే స్క్వేర్స్లోకి తెప్పించుకోవాలి మనం పాజిటివ్ కాంపనెంట్ లాగా. సో cos p మైనస్ 2 sin p హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ది, ప్లస్ 4 sin p ఆఫ్ 1 మైనస్ sin p కామన్ తీస్తే 4 sin p ఆఫ్ 1 మైనస్ sin p వస్తుంది, అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ పాజిటివ్ కాంపనెంట్స్ ఏమేమి ఉన్నాయో మనం ఒక్కొక్కటి వెరిఫై చేసుకుందాం. ఇక్కడ cos p మైనస్ 2 sin p హోల్ స్క్వేర్ ఉంది కదా, ఆ టర్మ్ అంతా మనకి పాజిటివ్, ఎందుకంటే స్క్వేర్ టర్మ్ కదా అది పాజిటివ్ టర్మ్. నెక్స్ట్ 1 మైనస్ sin p ఉందా, అది చెక్ చేద్దాం. ఇప్పుడు sin p యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు sin p లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. రెండు పక్కల మైనస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 1 లెస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ sin p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -1. అక్కడ లెస్ దెన్ కాస్త గ్రేటర్ దెన్గా మారిపోయినాయి ఎప్పుడైతే మైనస్తో మల్టిప్లై చేస్తే. నెక్స్ట్ 1 మైనస్ sin p కదా మనకు కావాల్సినది, రెండు పక్కల 1 యాడ్ చేద్దాం, అప్పుడు లోపల మధ్యలో 1 మైనస్ sin p వస్తుంది. ఈ పక్క 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 మైనస్ sin p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. దాన్ని నీట్గా రీఅరేంజ్ చేస్తే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 మైనస్ sin p లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. అంటే 1 మైనస్ sin p అనేది 0కి 2కి ఆ రెండు వాల్యూస్కి మధ్యలో ఉంటుంది. సో నెగిటివ్ వాల్యూ అనేది ఎక్కడా లేదు, ఇక్కడ అంత పాజిటివ్ వాల్యూవే. దెర్ఫోర్ 1 మైనస్ sin p అనే టర్మ్ కూడా మనకి పాజిటివే. ఇప్పుడు sin p అనే టర్మ్, ఆ sin p అనే వాల్యూ దాని మీద ఆధారపడి ఉంటుంది p వాల్యూస్ అనేటివి. ఎందుకంటే cos p మైనస్ 2 sin p హోల్ స్క్వేర్ అనే టర్ము పాజిటివే, 1 మైనస్ sin p అనే టర్ము పాజిటివే.
సో హియర్ పీ వాల్యూస్ డిపెండ్ అపాన్ సైన్ పీ. దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలా చూద్దాం. ఇప్పుడు మీరు గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఆల్ సిల్వర్ టీ కప్స్ మనకు తెలుసు కదా. ఫస్ట్ కోఆర్డినేట్లో అన్నీ పాజిటివ్ ఉంటుంది, సెకండ్ కోఆర్డినేట్లో సైన్ పీ కొసెకెంట్ పీ అనేటివి పాజిటివ్ ఉంటుంది, థర్డ్ కోఆర్డినేట్లో ట్యాను కాటు, ఫోర్త్ కోఆర్డినేట్లో కాజు సీకెంట్. అట్లా ఒక్కొక్క కోఆర్డినేట్లో రెండు పాజిటివ్ ఉంటాయి, మిగతావన్నీ నెగిటివ్ ఉంటుంది. ఫస్ట్లో ఒకటే ఆల్ పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు సైన్ అనేది ఎక్కడెక్కడ పాజిటివ్, సైన్ వాల్యూస్ ఫస్ట్ కోఆర్డినేట్ పాజిటివ్, సెకండ్ కోఆర్డినేట్ పాజిటివ్, మిగతా కింద ట్యాను ఇది థర్డ్ కోఆర్డినేట్ ఫోర్త్ కోఆర్డినేట్ అనేటివి సైన్ వాల్యూస్ నెగిటివ్ ఉంటుంది. మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కావాలంటే డిస్క్రిమినెంట్ అనేది ఖచ్చితంగా సైన్ పీ అనేది ఫస్ట్ కోఆర్డినేట్లో సెకండ్ కోఆర్డినేట్లో మాత్రమే ఉండాలి. అంటే 0 నుంచి పై వరకు ఆ వాల్యూస్ అన్నీ పాజిటివ్ వాల్యూస్ మనకి, అప్పుడే కదా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వచ్చేది. సో సైన్ పీ ఈజ్ పాజిటివ్ వెన్ పీ ఇన్ ద ఇంటర్వెల్ 0, π. ఇక్కడ 0, π అనే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో ఈ విధంగా మనం సింపుల్గా అర్థం చేసుకొని దీన్ని చేయాలి. నెక్స్ట్ 26 క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ax² మైనస్ 2a + 3 ఆఫ్ x + 3 + 5a = 0 యాజ్ నో రియల్ రూట్స్ దెన్ ఏ లైస్ ఇన్ ద ఇంటర్వెల్ అన్నారు. ఏం లేదు, వాళ్ళకి ఈక్వేషన్ ఇచ్చినారు, దానికి రూట్స్ ఇమాజినరీ రూట్స్ అంటే రియల్ రూట్స్ లేవు అంటే ఇంక ఇమాజినరీనే అర్థము. దెన్ ఏ లైస్ ఇన్ ద ఇంటర్వెల్, సేమ్ ముందు క్వశ్చన్ ఏ విధంగా అడిగినారో అదే విధంగానే ఉంది, కండిషన్ ఒకటి మార్చినారు, అది రియల్ రూట్స్ ఇది నో రియల్ రూట్స్ అన్నారు. సో వీడియో పాస్ చేసి ట్రై చేయండి మీరు. నెక్స్ట్ అయిపోయిందా. గివెన్ ax² మైనస్ 2a + 3 ఆఫ్ x + 3 + 5a = 0 డెల్టా ఈక్వల్స్ టు b² - 4ac, అది లెస్ దాన్ 0 అనే కండిషన్ పెట్టుకుందాం. నెక్స్ట్ b అంటే ఏంది, 2a + 3 హోల్² మైనస్ 4 ఇంటూ a ఇంటూ 3 + 5a వస్తుంది. 4a² + 9 + 12a మైనస్ 12a మైనస్ 20a² లెస్ దాన్ 0. ఇక్కడ మైనస్ 20a² 4a² చేస్తే మైనస్ 16a² వస్తుంది. 12a మైనస్ 12 క్యాన్సిల్ అయిపోతుంది, +9 వస్తుంది. రెండు పక్కల మైనస్తో మల్టిప్లై చేస్తే మనకి సైన్ మారిపోతుంది. అంటే 16a² - 9 గ్రేటర్ దాన్ 0 అవుతుంది, లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ సింబల్ వస్తుంది. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 16a² 4a హోల్² అని రాసుకోవచ్చు, -9 3² అని రాసుకోవచ్చు. మనము ఏం చేయాలన్నా ఫస్ట్ ఇట్లా పాజిటివ్ ఇచ్చినప్పుడు కానీ ఇట్లా కండిషన్స్ ఇచ్చినప్పుడు స్క్వేర్ ఫామ్లోకి తెచ్చుకునేకే ట్రై చేయాలి, అప్పుడే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా అయిపోతుంది. సో చూద్దాం. ఇప్పుడు ఏ ఫామ్లో ఉందంటే a² - b² అనే ఫామ్లో ఉంది. మనం ఎట్లా రాసుకోవచ్చు, a + b ఇంటూ a - b అని రాసుకోవచ్చు. అంటే 4a + 3 ఇంటూ 4a - 3 గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఈ కండిషన్లో ఉంటే మనకి రూట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఏ వాల్యూస్ అనేది ఏ విధంగా రాసుకోవచ్చు, -∞, -3/4 యూనియన్ 3/4, ఇన్ఫినిటీ. ఇది ఆప్షన్స్లో ఫోర్త్ ఆప్షన్లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి ఎంత సింపుల్గా ఉందో, మనం క్వశ్చన్ చూసేకే అట్లా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ ఇది. సో ఇప్పుడు 27th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ bx² + cx + a = 0 be imaginary, then for all real values of x, the expression 3b² x² + 6bcx + 2c² is అన్నారు. ఆప్షన్స్ గ్రేటర్ దెన్ 4ab, లెస్ దెన్ 4ab, గ్రేటర్ దెన్ -4ab, లెస్ దెన్ -4ab. ఏం లేదు, ఆ ఈక్వేషన్ యొక్క ఆ ఎక్స్ప్రెషన్ ఉంది కదా కింద, ఆ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూస్ అనుకోవాలా. వాళ్ళ పైన ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి రూట్స్ ఇమాజినరీ అన్నారు, అది మనం కండిషన్గా తీసుకుందాం. కింద ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేద్దాం. సో వీడియోని పాస్ చేసి మీరు ట్రై చేయండి ఫస్ట్. సో నెక్స్ట్ గివెన్ bx² - cx + a = 0 దానికి రూట్స్ ఇమాజినరీ అన్నారు కాబట్టి డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 పెట్టుకుందాం. b² - 4ac లెస్ దెన్ 0 అంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే పై ఉండేటివి b అంటే c, a అంటే b, c అంటే a, c² లెస్ దెన్ ab అవుతుంది. దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాము. ఇది కండిషన్ అట్లే పెట్టుకుందాం, లాస్ట్లో యూజ్ అవుతుంది. లెట్ y = మనం దీన్ని ఒక వేరియబుల్కి ఈక్వల్ చేసుకుందాం.
వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని. వాళ్ళు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఈక్వల్స్ టు 0 అని ఇలా కదా, సో ఒక ఎక్స్ప్రెషన్ అట్లా పెట్టుకుందాం. హియర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏ వాల్యూ ఉండా గ్రేటర్ దెన్ 0 అయింది. స్టార్టింగ్లో x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ రెండు పాజిటివ్ టర్మ్సే కదా, 3 అనేది పాజిటివ్ టర్మే, b స్క్వేర్ అనేది పాజిటివ్ టర్మే. మనకి ఇవి తెలుసు. ఎప్పుడైతే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 అయితే మనకి గ్రాఫ్ అనేది యూ షేప్లో వస్తుంది, అంటే మనకి మినిమం వాల్యూ వస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్ యొక్క మినిమం వాల్యూ. ఒకవేళ ఏ వాల్యూ లెస్ దెన్ 0 అయిందనుకో గ్రాఫ్ ఎన్ షేప్లో వస్తుంది, దాని యొక్క ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. దెన్ వి గెట్ మినిమం వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. y minimum ఈక్వల్స్ టు 4ac - b²/4a. ఈ ఫార్ములా కూడా నేను ఆల్రెడీ ముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన, ముందు ప్రాబ్లమ్స్లో ప్లేలిస్ట్లోనే ఉంటుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో చూడండి. నెక్స్ట్ y ఈక్వల్స్ టు 4ac - b²/4a దాంట్లోకి సబ్స్టిట్యూట్ చేస్తే వేర్ a ఈక్వల్స్ టు 3b², b ఈక్వల్స్ టు -6bc అండ్ c ఈక్వల్స్ టు 2c². అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సాల్వ్ చేసుకుంటూ పోతే ఏమొస్తుంది, y ఈక్వల్స్ టు -12b² c²/12b² వస్తుంది. అది కూడా క్యాన్సిల్ చేస్తే y ఈక్వల్స్ టు -c² వస్తుంది. ఇక్కడ ఒకటి గమనిస్తే మీరు, మనకి c² లెస్ దెన్ 4ab అనే కండిషన్ మనకు తెలుసు. దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, రెండు పక్కల మైనస్తో మల్టిప్లై చేస్తే -c² గ్రేటర్ దెన్ -4ab అని రాసుకోవచ్చు. అక్కడ సైన్ మారే కొద్దీ ఇన్ఈక్వాలిటీ కూడా మారింది, లెస్ దెన్ కాస్త గ్రేటర్ దెన్ అయింది. -c² గ్రేటర్ దెన్ -4ab. y కూడా మనకి -c² కదా, అప్పుడు -c² ప్లేస్లో y గ్రేటర్ దెన్ -4ab అని రాసుకోవచ్చు. ఇక్కడ గ్రేటర్ దెన్ -4ab ఎక్కడ ఉంది, ఆ ఎక్స్ప్రెషన్ అంటేనే y, ఎందుకంటే మనం yలో రిప్రజెంట్ చేసినాం. y ఈక్వల్స్ టు 3b² x² - 6bcx + 2c² అనే ఎక్స్ప్రెషన్ y గ్రేటర్ దెన్ -4ab అన్నారు. ఆ ఎక్స్ప్రెషన్ కూడా అదే ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్లో ఉంది, గ్రేటర్ దెన్ -4ab అని. దెర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 28 క్వశ్చన్ చూద్దాం. If the equation ax² + 2bx - 3c = 0 has non-real roots and 3c/4 less than a + b, then c is always అని అడిగినారు. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, మీరు పాస్ చేసి సాల్వ్ చేసి మళ్ళీ క్వశ్చన్ ఇక్కడ రండి వీడియోలోకి. సో ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ ఒకటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినారు, దాని యొక్క రూట్స్ అనేటివి ఇమాజినరీ రూట్స్, అంటే నాన్ రియల్ రూట్స్ అంటే ఇమాజినరీనే. అది కాక ఇంకొక కండిషన్ ఇచ్చినారు, 3c/4 లెస్ దెన్ a + b, దెన్ c ఆల్వేస్. c వాల్యూ అనేది దేంట్లో లై ఉంటుంది, అంటే c అనేది గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 0 మనకి ఇప్పుడు దాకా గమనించిన ప్రాబ్లమ్స్లో మ్యాక్సిమం ఒక ఈక్వేషన్ ఇచ్చినారు, దాని యొక్క రూట్స్ రియల్ ఇమాజినరీని అట్లా ఇచ్చినారు, అది కాక ఒక కండిషన్ ఇచ్చినారు. దాన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ ఏ విధంగా అడిగితే ఆ విధంగా మాడిఫై చేసుకుంటూ వచ్చినాం. సో ఇది కూడా అదే విధంగానే చేస్తాం, ఏమంటే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. గివెన్ వాళ్ళు ఇచ్చినది ax² + 2bx - 3c = 0 అది రాసుకుంటాము. సో వాళ్ళు ఇచ్చిన కండిషన్ కూడా రాసుకుంటాం, 3c/4 లెస్ దెన్ a + b, 3c లెస్ దెన్ 4 టైమ్స్ ఆఫ్ a + b, 3c లెస్ దెన్ 4a + 4b అవుతుంది. ఆ రెండు ఈ పక్క రాసుకుంటే -4a - 4b + 3c అవుతుంది. రెండు పక్కల మైనస్తో మల్టిప్లై చేస్తే 4a + 4b - 3c గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఇన్ఈక్వాలిటీ మారుతుంది. సో మనము ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఎక్స్ యాక్సిస్కి ఇంటర్సెక్ట్ అయిందనుకో, అంటే రెండు చోట్ల ఇంటర్సెక్ట్ అయితే అప్పుడు α, β అనేది రెండు రూట్స్ వస్తాయి. ఒకవేళ అదే ఈక్వేషన్ ఒక చోట మాత్రమే ఇంటర్సెక్ట్ అయిందనుకో ఒక వాల్యూ వస్తుంది, ఆల్ఫా అన్న కావచ్చు, అదే α ఈక్వల్స్ టు బీటా అనే వాల్యూ వస్తుంది. రెండు ఈక్వల్ రూట్స్ ఒక చోట, మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లే. నెక్స్ట్ ఒకవేళ ఎక్కడ ఇంటర్సెక్ట్ కాలేదనుకో అప్పుడు దానికి ఇమాజినరీ రూట్స్ వస్తాయి. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం పైన టాపిక్లో. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 4a + 4b - 3c గ్రేటర్ దెన్ 0 ఉంది కదా, పైన ఈక్వేషన్లో ax² + 2bx - 3c = 0లో ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది, 2² 4a + 2 × 2 4 అవుతుంది, 4b - 3c. మనకి ఇక్కడ వచ్చిన ఇన్ఈక్వాలిటీ కూడా అదే, 4a +
4b మైనస్ 3c గ్రేటర్ దాన్ 0. దీన్ని f(2) అని రాసుకోవచ్చు. f(x) అని ఫంక్షన్ అయితే ఇది ax² + 2bx మైనస్ 3c = 0 అనేది. దాన్ని f(2) అంటే 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అవే కదా వచ్చేది. f(2) గ్రేటర్ దాన్ 0 అని రాసుకోవచ్చు. అంటే x వాల్యూ మనం 2 పెడితే అది ఎక్కడ ఇంటర్సెక్ట్ కాల, y అనేది ఈక్వేషన్ f(2) అనేది y, అది 0కి ఎక్కడ టచ్ కాల, పైన ఉంది. అది కాక దాని యొక్క రూట్స్ అనేటివి నాన్ రియల్ అన్నారు కదా, రియల్ రూట్స్ లేవు, ఇమాజినరీ రూట్స్ అన్నప్పుడు కూడా మనకు పైన వస్తుంది ఈక్వేషన్. ఇప్పుడు f(0) అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది ఎట్లా తిరిగి, ఎందుకంటే రియల్ రూట్స్ లేవు మనకి, ఎక్కడ టచ్ కాలే కాబట్టి. f(2) గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మనము 0 సబ్స్టిట్యూట్ చేసుకుందాం దీంట్లో, ax² + 2bx మైనస్ 3c = 0లో. అప్పుడు f(0) అని గ్రేటర్ దాన్ = 0 పెట్టుకొని కండిషన్ రాసుకుందాం. 0 + 0 మైనస్ 3c గ్రేటర్ దాన్ 0 అవుతుంది. నెక్స్ట్ మైనస్ c గ్రేటర్ దాన్ 0 అవుతుంది. రెండు పక్కల మైనస్తో మల్టిప్లై చేస్తే c లెస్ దాన్ 0. చూడు ఎంత ట్రిక్కీగా ఉంది కదా ఈ ప్రాబ్లం. మనకి వాళ్ళ ఫైనల్గా c వాల్యూ అడిగిండేది. c అనేది లెస్ దాన్ 0 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనము కండిషన్ ఏం వాళ్ళ డిస్క్రిమినెంట్ కండిషన్ b² - 4ac అనే కండిషన్, దానికి బదులుగా వాళ్ళు ఇచ్చిండే నాన్ రియల్ అంటే ఇమాజినరీ రూట్స్ అనేది ఈ విధంగా అర్థం చేసుకుందాం. f(0) అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది కదా, ఆ విధంగా. 29th క్వశ్చన్ చూద్దాం. ద రియల్ వాల్యూ ఆఫ్ a ఫర్ విచ్ x² + iota టైమ్స్ ఆఫ్ a - 1 of x + 5 = 0 విల్ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ ఈజ్ అన్నారు. ఏం లేదు, ఒక ఈక్వేషన్ ఇచ్చినారు, దాని యొక్క రూట్స్ ఇమాజినరీ రూట్స్, అదే కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ అన్నారు కదా, అంటే ఇమాజినరీ రూట్స్. అప్పుడు మనము ఏ వాల్యూ కనుక్కోవాలా. సో సింపుల్గా చూద్దాం. వాళ్ళు ఫస్ట్ మీరు పాస్ చేసి వీడియోని సాల్వ్ చేయండి, ట్రై చేయండి, దాని తర్వాత రండి. వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ x² + i టైమ్స్ ఆఫ్ a - 1 of x + 5 = 0. దానికి ఆల్ఫా బార్ అనేవి రూట్స్ అనుకుందాం. అంటే వేరే ఆల్ఫా = a + ib, ఆల్ఫా బార్ = a - ib అనే ఫామ్లో ఉన్నాయి. కాంజుగేట్ కాంప్లెక్స్ అంటే ఈ విధంగా ఉంటాయి, a + ibను a - ib అనే ఫామ్లో. సమ్ ఆఫ్ రూట్స్ చూద్దాం. ఆల్ఫా బార్ = -b/a అంటే ఏంది, మైనస్ iota టైమ్స్ ఆఫ్ a - b, a - 1. సో ఆల్ఫా బార్ ఏమవుతుంది, a + ib + a - ib = ib - ib క్యాన్సిల్ అయిపోతే 2a వస్తుంది. ఇది గమనిస్తే ఇది రియల్ నెంబర్ వచ్చింది మనకి, ఇమాజినరీ పార్ట్ అనేది లేదు, ఇమాజినరీ పార్ట్ 0 అయిపోయింది. ఇక్కడ రియల్ పార్ట్ అనేది 2a వచ్చింది. సో 2a + i(0), ఇమాజినరీ పార్ట్ 0 కదా, i(0) అని పెట్టుకుంటాం, ఈ పక్క ఈక్వేషన్లో -i(a - 1) ఉంది కదా, దాంట్లో రియల్ పార్ట్ 0 ఉంది, ఇమాజినరీ పార్ట్ ఎగ్జిస్ట్ అయింది. సో 0 - i టైమ్స్ ఆఫ్ a - 1 పెట్టుకుంటాం. రెండు పక్కల కంపేర్ చేసుకుంటే ఇమాజినరీ టర్మ్స్ని రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రెండు ఈక్వల్ చేసుకుంటే 2a = 0 వస్తుంది ఫస్ట్ది. మనకి దాంతో పనిలే, సో పక్కన పెట్టేద్దాం. ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ చేసుకుందాం. దాంట్లో మనకి స్మాల్ ఏ వాల్యూ కనుక్కోవాలి కదా. సో a - 1 = 0, ఏ వాల్యూ మనకి ఫైనల్గా ఏ వాల్యూ 1 వచ్చింది. ఇది ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మ్యాక్సిమం ఇలాంటి మోడల్స్ అడుగుతారు నేచర్ ఆఫ్ రూట్స్ నుంచి, ఎంసెట్కి కానీ జేఎంఎన్స్కి కానీ. బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా ఈజీ అవుతుంది. ఇక్కడ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా జేఈ అడ్వాన్స్కి వచ్చేటప్పటికి డిఫికల్టీ లెవెల్ కొంచెం పెంచుతాడు, ఎందుకంటే దాంట్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేవి మిక్స్ అయి ఉంటాయి కదా. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్, బైనామియల్ ఫ్రాక్షన్స్, ఇట్లా ప్రతి ఒక్క కాన్సెప్ట్ మిక్స్ అయ్యి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. దాన్ని సాల్వ్ చేయాలంటే మనకి అన్ని కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉండాలి. అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. అంటే ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క ట్రిక్ ఉంటుంది. అట్లా మల్టిపుల్ ట్రిక్స్ మనం నేర్చుకుందాం అనుకో, ఆ క్వశ్చన్ చూస్తే ఐడియా వస్తుంది. సో ఓహో ఈ విధంగా చేయాలా, ఇట్లా ఇచ్చినారు అని. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు క్వాడ్రాటిక్ అనే టాపిక్ మీద దాని యొక్క కాన్సెప్ట్, దాని ప్రాబ్లమ్స్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆ వీడియో ఎవరు మిస్ కావద్దండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, నేచర్ ఆఫ్ రూట్స్ మీద డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ చేయండి.
క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద ఏం డౌట్స్ ఉన్నా కమెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసేకి నాకు పాసిబిలిటీ ఉంటుంది. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందో లేదో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు అట్లా ఫీడ్బ్యాక్ ఇస్తేనే నేను బాగా చెప్తానో లేదో నాకు కూడా తెలుస్తుంది. సో దాన్ని బట్టి నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా నా ఎక్స్ప్లెనేషన్ని, లేకపోతే అలాగే ఉండాలా అని నాకు తెలుస్తుంది. సో అది మాత్రం కంపల్సరీగా చేయండి కమెంట్. అలాగే ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు అలా చేస్తే నాకు కొంచెం పాజిటివ్ మోటివేషన్ దొరుకుతుంది. దాని నుంచి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేసేకి నాకు పాసిబిలిటీ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.